ఐపీఎల్ మెగా వేలం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోరాహోరీ మ్యాచ్లకు కలిగే ఉత్కంఠ మెగా ఆక్షన్ పై పెరిగింది. మెగా వేలం కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి? రిటైన్ ప్లేయర్ల సంఖ్య పరిమితి ఎంత? రైట్ టు మ్యాచ్ కార్డ్ ఎంతమంది కోసం వినియోగించుకోవచ్చు? అన్క్యాప్డ్ రిటైర్డ్ ప్లేయర్ల రూల్స్ గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. గత నిబంధనల మేరకు గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధన ఐపీఎల్ 2024 ఛాంపియన్ కేకేఆర్ కి తలనొప్పి తెచ్చిపెట్టబోతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యువ ప్లేయర్స్ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, స్టార్ విదేశీ ప్లేయర్స్ రసెల్, సునీల్ నరైన్లలో కొందరే తమ జట్టుతో కొనసాగే పరిస్థితి ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో రింకు సింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనని కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించాలని ఉందని రింకు పేర్కొన్నాడు. ఆర్సీబీనే ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా రింకు వివరించాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉండటంతో ఆ ఫ్రాంచైజీకి వెళ్లాలని ఉందని ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పాడు. అలాగే దులీప్ ట్రోఫీకి తను ఎంపిక కాకపోవడంపై కూడా రింకు సింగ్ మాట్లాడాడు. మెరుగైన ప్రదర్శన చేయనందుకే ఎంపిక కాలేదని తెలిపాడు. బాగా ఆడలేదు, అసలు రంజీ ట్రోఫీ మ్యాచ్లే నేను ఎక్కువగా ఆడలేదు. 2-3 మ్యాచ్లు మాత్రమే ఆడాను. వాటిలోనూ మెరుగ్గా రాణించలేకపోయాను. అందుకే నేను సెలెక్ట్ కాలేదు. రానున్న మ్యాచ్లో ఎంపిక అవుతానని ఆశిస్తున్నా అని రింకు సింగ్ పేర్కొన్నాడు.